భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 65 శ్లోకం ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి ప్రయవతిష్ఠతే. మనసు శాంతిగా ఉన్నప్పుడే మన బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. మనస్సులో ప్రశాంతత కలిగితే బాధలు మాయమవుతాయి, బుద్ధి స్థిరమవుతుంది. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది మన జీవితంలోని ఆత్మశాంతి, చిత్తస్థిరతకు ఒక కీ. తాత్విక విశ్లేషణ. శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు, మనస్సు ప్రశాంతంగా ఉంటే మనలో ఉన్న ఆంతరిక బాధలు తొలగిపోతాయి. మనకు ఏం చేయాలో, ఎలా జీవించాలో స్పష్టంగా తెలుస్తుంది. చిత్తశుద్ధి అనేది ఒక దివ్య గుణం. అది వచ్చినప్పుడు మనకు భయం లేదు, మోహం లేదు, సందేహం లేదు. ప్రశాంతమైన మనస్సు సమానము స్థిరమైన బుద్ధి సమానము ఉత్తమ నిర్ణయాలు సమానము జీవిత విజయానికి దారి నేటి సందేశం. శాంతి అయిన బుద్ధి మనకు శాశ్వత విజ్ఞానం ఇస్తుంది. ఇది చదువుతో రాదు, ఇది ధ్యానం ద్వారా మనస్సును నియంత్రించడం ద్వారా మనకు స్వయంగా కలుగుతుంది. మనిషి ఆందోళనలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేడు, కానీ శాంతిగా ఉన్నప్పుడు చీకటిలోనూ దారిని చూస్తాడు. శ్రీకృష్ణుడు మనకు చెప్తున్న మార్గం స్పష్టంగా ఉంది. ప్రసన్నచేతసః కావాలి. చిత్తశుద్ధి కోసం కోపాన్ని వదిలేయండి, మోహాన్ని తగ్గించండి, ధ్యానం చేయండి, భగవద్గీత చదవండి. తదుపరి శ్లోకంలో ఈ బుద్ధి స్థిరంగా ఉండకపోతే ఏమవుతుందో కృష్ణుడు ఏమి చెప్తాడో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.